A warm welcome to Pariksha Pe Charcha. Nenu G. Madhavi, postgraduate teacher at Telangana State Model School and Junior College, Palamakula, Shamshabad. ఇది పరీక్ష పే చర్చలో స్టూడెంట్స్కి, పేరెంట్స్కి, టీచర్స్కి అండ్ అందరికీ స్వాగతము. ఈరోజు ఎగ్జామ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడు రాబోయే ఎగ్జామ్స్లో చాలామంది పిల్లలకి ఎగ్జామ్స్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ కలుగుతుంది. అది సహజం. ఇది ఎవ్రీ ఇయర్, ఎవ్రీ టైమ్, ఎవ్రీ వన్ విల్ ఫేస్ దిస్. You need not worry that much about this. But when you have this exam stress, how to identify? ఇది ఎలా గుర్తించాలి మీలో ఈ ఎగ్జామ్ స్ట్రెస్ ఉందని? సో ఏమవుతుంది, బాగా ఫాస్ట్గా హార్ట్ బీట్ బాగా ఎక్కువ అవుతుంది. దాని తర్వాత నిద్ర పట్టదు. కొంతమందికి బాగా నిద్ర రావచ్చు. అసలు కొంతమంది తినరు, కొంతమంది బాగా తింటారు. అండ్ బాగా కాన్సన్ట్రేషన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి. దాని తర్వాత వాళ్ళకి చేతులు బాగా చల్లగా అయిపోవడము, ఇంకా స్వెట్టింగ్ రావడము, కాన్సన్ట్రేషన్ ఎక్కడ పెట్టలేకపోవడము, ఇరిటేషన్ వస్తుంది. దాని తర్వాత వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా తగ్గిపోతాయి. సో ఇవన్నీ కూడా లక్షణాలు ఎగ్జామ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ వల్ల కలుగుతాయి. సో ఇలా కలిగినప్పుడు మనకి ఈ ప్రాబ్లం ఉంది అని తెలిసినప్పుడు మనం ఏం చేయాలి? ప్రాబ్లం ఉందంటే దానికి చాలా సొల్యూషన్స్ కూడా ఉంటాయి. సో ఆ సొల్యూషన్స్ని మనము చూడాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు ఆ స్ట్రెస్ ఎక్కువ లెవెల్ ఉంది అంటే కంపల్సరీ మీరు మీ పేరెంట్స్కి దాని గురించి చెప్పాలి, దాని గురించి మాట్లాడాలి. మీ టీచర్స్కి చెప్పాలి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేయగలుగుతారు. మీరు చెప్పకుండా మీరే బాధపడుతూ ఉంటే అది లాభం లేదు. సో ఆ స్మాల్ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్, అంటే కొంచెం మోతాదుగా ఆ స్ట్రెస్ ఉంటే ఇట్స్ ఆల్ రైట్. ఇట్ విల్ హెల్ప్ యూ టు డూ బెటర్ ఇన్ యువర్ ఎగ్జామ్స్. కానీ హై లెవెల్స్లో ఆ స్ట్రెస్ లెవెల్ మీలో ఉంది అంటే తప్పకుండా దాన్ని మనము డీల్ చేయాలి, దాన్ని అధిగమించేలాగా చూడాలి. సో ఏంటి అంటే కొన్ని టిప్స్ నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీలో ఆ స్ట్రెస్ ఎందుకు వచ్చింది అంటే బికాస్ యు ఆర్ నాట్ ఆర్గనైజ్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఆర్గనైజ్. మీలో ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి, మీలో ఉన్న వీక్నెసెస్ ఏంటి, సెల్ఫ్ అనాలిసిస్ ద్వారా మీరు తెలుసుకోవాలి. మీ స్ట్రాంగ్ సబ్జెక్ట్స్ ఏంటి, మీ వీక్ సబ్జెక్ట్స్ ఏంటి, అవి ఫస్ట్ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మీరు ఈ స్ట్రాంగ్ సబ్జెక్ట్స్కి కొంచెం తక్కువ టైం ఇచ్చి వీక్ సబ్జెక్ట్స్కి కొంచెం ఎక్కువ టైం ఇవ్వాలి. సో దేర్ you are going to do the time management and goal setting is very important. ఒకసారి మీరు ఆ గోల్ సెట్టింగ్ చేసిన తర్వాత ఎవ్రీ డే ఏం చదవాలి, ఆ వీక్ ఉన్న సబ్జెక్ట్లో ఎన్ని అవర్స్ చదవాలి, అదంతా మీరు ఒక టైం టేబుల్ వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక యుద్ధానికి వెళ్ళాలి అంటే వాళ్ళకి ఏం అవసరం అవుతుంది? సోల్జర్స్కి ఒక టూల్స్ అవసరం అవుతాయి, వాళ్ళకి వెపన్స్ అవసరం అవుతాయి. సో అలాగే ఒక విద్యార్థి ఎగ్జామ్కి వెళ్తున్నాడు అంటే వాళ్ళకి ఏం అవసరం అవుతాయి? ఒక టైం టేబుల్, దట్ ఈస్ ద టూల్ విత్ విచ్ యూ విల్ బి ఏబుల్ టు రైట్ యువర్ ఎగ్జామ్ వెరీ వెల్. సో ఆ టూల్ ఏంటి అంటే టైం టేబుల్. ఆ టైం టేబుల్ని సరిగ్గా వేసుకొని దాన్ని ఎవ్రీడే ఖచ్చితంగా ఫాలో అయ్యి మీరు అవి టార్గెట్ని రీచ్ అయ్యారంటే డెఫినెట్గా మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీలో వచ్చింది అంటే మీలో ఎగ్జామ్ స్ట్రెస్ అనేది మీలో చాలా మటుకు తగ్గిపోతుంది. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే పాజిటివ్ థింకింగ్. మీలో నెగిటివ్ థింకింగ్ బాగా వస్తుంది. అయ్యో నేను మర్చిపోతానేమో, లేకపోతే నాకు ఎగ్జామ్ టైంలో నాకేమన్నా అయిపోతుందేమో, నాకు కళ్ళు తిరుగుతాయేమో, ఇలాంటి సమ్ నెగిటివ్, నేను చదివినే రావేమో అనే నెగిటివ్ థింకింగ్ చేయడం వల్ల కూడా ఈ ఎగ్జామ్ స్ట్రెస్ వస్తూ ఉంటుంది. సో అలాంటి నెగిటివ్ థింకింగ్ చేయకుండా పాజిటివ్ థింకింగ్ చేయాలి. యా, ఐ కెన్ డూ, ఐ విల్ డూ బెస్ట్, ఐ క్యాన్ రిమెంబర్, ఐ విల్ గివ్ మై బెస్ట్, ఐ హ్యావ్ టు డూ ఇట్, ఐ విల్ డూ ఇట్ అనేటి ఇలాంటి చిన్న స్మాల్ పాజిటివ్ థాట్స్, మీరు దాన్ని ఎఫర్మేషన్స్ అంటారు, పాజిటివ్ ఎఫర్మేషన్స్ అంటారు. అవి మీరు రాసుకొని మీరు మీ టేబుల్ దగ్గర కానీ మీ కబోర్డ్ దగ్గర
కానీ పెట్టుకొని దాన్ని ఎవ్రీడే యూ హ్యావ్ టు సీ అండ్ రీడ్ ఇట్ అవుట్. ఓకే, మీరు గట్టిగా బయటికి చదవకపోయినా మీరు మిమ్మల్ని మీరు ఎస్ ఐ క్యాన్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్, ఐ విల్ సక్సీడ్, ఇలాంటి పాజిటివ్ అఫర్మేషన్స్ వల్ల మీరు మీ మైండ్కి ఆటో సజెషన్స్ ఇస్తున్నారనమాట. సో మన మైండ్కి మనం ఎలా ఇచ్చుకుంటే మన మైండ్ అలా వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఎస్ ఐ క్యాన్ డూ అన్నప్పుడు డెఫినెట్గా యూ స్టార్ట్ డూయింగ్ వెరీ వెల్. దాని తర్వాత నెక్స్ట్ మీరు సమ్ కోపింగ్ టెక్నిక్స్ నేర్చుకోవాలి. కోపింగ్ టెక్నిక్స్ అంటే యూ హ్యావ్ టు డూ మెడిటేషన్ ఇన్ బిట్వీన్ స్టడీస్. యూ కెన్ డూ సమ్ మెడిటేషన్, యూ కెన్ డూ సమ్ యోగా, యూ కెన్ డూ సమ్ ఎక్సర్సైజ్, యూ కెన్ లిసన్ టు మ్యూజిక్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డూ సమ్ పెయింటింగ్ ఆర్ యూ కెన్ టేక్ సమ్ నేచర్ వాక్, లేకపోతే ఒక పార్క్కి వెళ్ళి కొంతసేపు ఏదైనా స్పోర్ట్ మీకుంటే అలవాటు ఉంటే ఆ స్పోర్ట్ ఆడొచ్చు, లేకపోతే మీ పెట్ డాగ్తోని మీరు కొంతసేపు ఆడుకోవచ్చు, లేకపోతే మీ మదర్తోని మీ పేరెంట్స్తోని మీ సిస్టర్స్తోని వాళ్ళతోని కొంతసేపు మాట్లాడవచ్చు. సో ఇలాంటి టెక్నిక్స్ మీరు అలవాటు చేసుకుంటే మీకు ఆ స్ట్రెస్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ ఇంకా ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ టెక్నిక్ అని ఉంది. అది మీరు గూగుల్ సెర్చ్ చేసినా దొరుకుతుంది. పడుకొని జస్ట్ మీ మజిల్స్ అన్ని కూడా రిలాక్స్ అయ్యేలాగా మీరు దాన్ని బ్రీదింగ్ చేస్తే డెఫినెట్గా ఈ స్ట్రెస్ లెవెల్స్ అనేది తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే వెన్ యూ గో టు ద ఎగ్జామినేషన్ హాల్ కూల్ మైండ్తో వెళ్ళాలి, బిఫోర్ టైం వెళ్ళాలి. మీరు వచ్చినవన్నీ కూడా టిక్ చేసుకొని ఫాస్ట్గా మీరు వాటిని కంప్లీట్ చేసి ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి వచ్చేస్తే మీరు డెఫినెట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలుగుతారు. అండ్ తల్లిదండ్రులకి నేను చెప్పేది ఏంటి అంటే వెన్ ద చైల్డ్ ఈజ్ రైటింగ్ ద ఎగ్జామ్, మీ పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు వాళ్ళు ఎలా చదువుతున్నారు, వాళ్ళకు ఒక మారల్ సపోర్ట్, వాళ్ళకు ఒక డిస్టర్బెన్స్ లేకుండా ఒక రూము, టేబుల్, చైర్ అండ్ వాళ్ళకి కావాల్సినవన్నీ వాటర్ ప్రొవైడ్ చేయడము, ఫుడ్ కరెక్ట్గా టైంకి ఇవ్వడము, వాళ్ళతోని మంచిగా మాట్లాడడము, అవన్నీ చేస్తూ ఉండాలి. వాళ్ళని అన్ని కనుక్కొని వాళ్ళకి కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. సో టీచర్స్కి నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే, సో మీ అందరికీ మీ స్టూడెంట్స్ మీద ఒక అవగాహన ఉంటుంది. దాని ప్రకారంగా ఎవరు ఏ సబ్జెక్ట్లో ఎలా వీక్ ఉన్నారో అది తెలుసుకొని పిల్లల్ని బాగా గైడ్ చేయండి. అండ్ ఇన్ కేస్ అది స్ట్రెస్ లెవెల్ కానీ యాంగ్జైటీ లెవెల్ కానీ ఎక్కువ అయిపోతే ఆ పిల్లల్ని గుర్తించి ఒక కౌన్సిలర్కి మీరు సజెస్ట్ చేయండి. అండ్ కౌన్సిలర్ని మీట్ అవ్వడము, వాళ్ళతోని గైడెన్స్ తీసుకోవడం అది తప్పేం కాదు. పిల్లలకి అది మనం చెప్పాలి, అది చేయాలి కూడా మీరు యాజ్ ఎ టీచర్. అండ్ పిల్లలు కూడా ఒక కౌన్సిలర్ని కలిసి వాళ్ళు చెప్పిన సజెషన్స్ని పాటిస్తే మీరు డెఫినెట్గా మీ స్ట్రెస్ లెవెల్ అనేది తగ్గుతుంది. మీ లైఫ్లో మీరు పెట్టుకున్న ఆ గోల్, ఎయిమ్ ఏదైతే ఉందో మీరు అచీవ్ చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ ఈ స్ట్రెస్ లెవెల్ అనేది ఒక రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే గర్ల్స్కి ఎక్కువ ఈ స్ట్రెస్ లెవెల్ ఉంటుంది కంపారిటివ్లీ టు ద బాయ్స్. సో గర్ల్స్, ఐ టెల్ యూ నాట్ టు టేక్ టూ మచ్ స్ట్రెస్ regarding this exams. You are wonderful, you will do very well in exams. Boys అయినా గర్ల్స్ అయినా ఎగ్జామ్ టైంలో ఈ కోపింగ్ టెక్నిక్స్ అన్నీ కూడా మీరు చేస్తూ ఎగ్జామ్స్ అన్నీ కూడా మంచిగా ఆర్గనైజ్డ్గా చదివి వాటిని బాగా రాస్తారని ఆశిస్తున్నాను. మీరు ఈ టైంలో ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎలాంటి నెగిటివ్ థింకింగ్కి మీరు వెళ్ళకూడదు. అండ్ టీచర్స్, పేరెంట్స్ మీరందరూ కూడా మీ పిల్లల్ని వేరే వాళ్ళతోని కంపేర్ చేయకూడదు. యూ షుడ్ అండర్స్టాండ్ అండ్ రెస్పెక్ట్ ద ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఎవ్రీ పర్సన్ ఈజ్ డిఫరెంట్. సో ఎవరిని కూడా కంపేర్ చేయకూడదు. వాళ్ళ మార్క్స్లు బట్టి కానీ, వారు చదివే స్టైల్ని బట్టి కానీ, వాళ్ళకి ఉన్న అలవాట్లు, లెర్నింగ్ స్టైల్స్ని అవన్నీ ఏవి కూడా మనము క్రిటిసైజ్ చేయొద్దు. So I just want to conclude with a small tip. Whenever you face this anxiety or you feel that stress levels are more, just splash some cold water or put your face in the cold water. Immediately, trust me, ఇమ్మీడియట్లీ మీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతాయి. అది ఎగ్జామ్ అప్పుడే కాదు, ఏ సిచ్యువేషన్లో అయినా కానీ మీరు యాంగ్జైటీ, స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పుడు చల్ల వాటర్ మొహం మీద చల్లుకున్నా, లేకపోతే మీ ఫేస్ కోల్డ్ వాటర్లో పెట్టిన స్ట్రెస్ లెవెల్స్ అనేటివి ఇమీడియట్గా లో అయిపోతాయి.
and think that you are not alone, and there are many people with this kind of stress and anxiety. ఎప్పుడు హెసిటేట్ చేయొద్దు మీరు హెల్ప్ తీసుకోవడం కోసము, అండ్ డిస్కస్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ విత్ యువర్ ఎల్డర్స్, అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ. గాడ్ బ్లెస్ యూ.